నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారికి, అలాగే ఈ జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చిందో అందులో ఒకటి ఈ యొక్క రైతు మిత్ర అనేది, రైతు బాగుండాలి, రైతు కష్టపడి వ్యవసాయ ఉత్పత్తులు చేస్తేనే ఈ ప్రపంచం మనుగడ సాగిస్తుందని చెప్పి అది అందరూ నమ్మాలి, నమ్మి తీరాలి. అందుకే రైతులందరికీ కూడా ఇటు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రైతుకి అండగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రైతు దుక్కు దున్ని ఒడ్లు ఆకుబట్టలు పోసి ఆకు తీసి దమ్ము పట్టి ఉడుపుడిసి తర్వాత దాన్ని గాబు తీసి కోతలు కోసి దాన్ని నూర్చి బస్తా ఇంటికి వచ్చేసరికి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎకరాకి 3,000 రూపాయలు జరుగుతుంది. 3,000 అంటే ఈ ఒక ఏదైతే కార్యక్రమం చెప్పానో 30,000 రూపాయలు ఎకరానికి ఖర్చు వస్తే దాని మీదకి వచ్చే పంట కూడా 30 నుంచి 32,000 35,000 వస్తుంది. అయితే ఆ 2,000 రూపాయలకి రైతు వ్యవసాయం చేయాలా, వేరే కార్యక్రమం ఏదైనా పనులకు వెళ్ళిపోతే ఒక 4-5 గంటలు పని చేస్తే ఒక 500 రూపాయలు వస్తుంది, లేదంటే పొద్దున్నే సాయంత్రం వరకు చేసుకుంటే 1000 రూపాయలు వస్తుంది అని చెప్పి రైతు సోదరులందరూ కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టి వేరే పనుల వైపు మళ్ళీతే ఈ దేశ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అందుకని రైతే రాజు, రైతు రాజుగా ఉండలేడు, కానీ మిగతా వాళ్ళు రాజులుగా నిలబెట్టడానికి అయితే మాత్రం రైతు పనిచేస్తారు. వాళ్ళకి శ్రమ తప్ప ఏమీ లేదు. అందులో భాగంగానే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంతో కొంత ఆసరా వాళ్ళకు ఉండాలి కాబట్టి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు ఖరీఫ్కి వచ్చేసరికి ఒక విడత, అలాగే రబీకి వచ్చేసరికి ఒక విడత, అలాగే వేసవి పంటలు వేసుకునేటప్పటికి ఒక విడత, 3 విడతలుగా మీకు ఏదైతే ఇస్తామన్నారో 20,000 రూపాయలు ఇవ్వడానికి గాను ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటి విడత భాగంగా ఈ రోజు మీకు 7,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో పడుతుంది. అలాగే సాంకేతిక కారణాల వల్ల, ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల ఏ రైతుకైనా డబ్బులు పడకపోతే మీ దగ్గరగా ఉన్న సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి, మీకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అందరినీ ఒకే విధంగా చూస్తుంది కాబట్టి రాజకీయాలు అతీతంగా మీకు డబ్బులు పడతాయి. అంటే ఈ మాట నేను నొక్కేందుకు చెప్తున్నానంటే, అమ్మా మేడం గారు, మీరు మా ఇన్ఛార్జ్ గారు కూడా చెప్తున్నాను, తల్లికి వందనం అనేది ఈ రోజు కూడా కొంతమందికి పడలేదమ్మా. అయితే ఏంద్రా బాబు ఈ సమస్య ఏంటని చెప్పేసి ఆ యొక్క సచివాలయాలకు వెళ్ళి మేము చూస్తే అన్ని రకాలుగా ఆయన లబ్ధిదారుడే, కానీ డబ్బులు మాత్రం పడలేదు. ఎందుకు పడలేదంటే అధికారులు సక్రమంగా స్పందించట్లేదా, లేదంటే మనమే పైనుంచి డబ్బులు వేయడం లేదని ఒక సందేహం అయితే మాత్రం గ్రామాల్లో నడుస్తుంది. దయచేసి దీన్ని మీరు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సందర్భంగా మనకు డబ్బులు పడిన తర్వాత గ్రామాల్లోకి వెళ్తే వైసీపీ కొంతమంది అక్కడక్కడ 10-15% మిగిలిపోయారు వైసీపీ ఆలోచనతో. అంటే 40% అయితే లేదండి, అది గతంలో ఓట్లు పడేయడం, ఇప్పుడు లేదు. అది మీకు 40,000 రావాలి, మీకు వచ్చింది 7,000 అని రకరకాల మాటలు చెప్తారు మీకు. దయచేసి అదన్నీ నమ్మొద్దు. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుసుకొని ఆయన చాలా కష్టపడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మోదీ గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్రాన్ని జాగ్రత్తగా ఒక బాధ్యత గల కుటుంబ పెద్ద ఎలాగైతే ఉంటారో ఈరోజు అలాంటి బాధ్యతాయుతమైన ఒక ప్రభుత్వం మన దగ్గర ఉంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా దయచేసి అవి నమ్మకుండా మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, రేపు రాబోయే మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సందర్భం కాకపోయినా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ ఏంటంటే వర్షాలు పడతాయి, వైరల్ ఫీవర్లు వస్తాయి, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇక్కడ అంతమంది వచ్చారు కాబట్టి మీ ద్వారా ప్రతి గ్రామానికి మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో నేను మీ అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వంట చేసుకుంటాం, కర్రల పొయ్యి మీద వంట చేసుకుంటే వంట అంతా అయిపోయిన తర్వాత ఒక్క బిందె నీళ్ళు మనం ఏదైతే తాగుతామో అది ఆ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని దయచేసి ఈ వర్షాకాలం అంతా వేడి నీళ్ళు తాగమని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక 250 రూపాయలు గతంలో మనకి ఉచితంగా దోమతెరలు కూడా ఇచ్చేవాళ్ళు, అదేమో మనం చేపలు పట్టడానికి వాడుతున్నాం. దయచేసి దోమ మనల్ని కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రధానంగా మనకి జ్వరాలు కానీ చిన్న చిన్న రోగాలన్నీ వచ్చేది మంచినీటి నుంచి, దోమ నుంచే వస్తాయి. దయచేసి ఆ రెండింటి నుంచి మనం రక్షించగలిగితే
మీరు అనుకుంటారు జ్వరం వస్తే ఏముందిరా 3 టాబ్లెట్లు వేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి. కానీ ఒక మలేరియా టైఫాయిడ్ వస్తే వాళ్ళు ఇచ్చే మందులు వాడిన తర్వాత నీ ఒళ్ళంతా గుళ్ళైపోయి కనీసం 15 రోజుల పాటు నువ్వు పని పాటుకు వెళ్ళలేకుండా ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి. 200-300 రూపాయలు అయిపోయేదానికి 15,000-20,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ కంటే తిరిగే బదులుగా దయచేసి ఇలాంటి జాగ్రత్తలు అందరూ పాటిస్తారని మీరందరూ మీ గ్రామాల్లో, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పెద్దలే వచ్చారు కాబట్టి ఇవన్నీ మీ గ్రామాల్లో చెప్పి అందరూ ఆరోగ్యాలు కాపాడుతారని కోరుకుంటూ జై హింద్.